ముద్రగడ పద్మనాభం గారి సంతాప సభ వేలాదిగా వివిధ ప్రాంతాల నుంచి తమ అభిమానులందరూ కూడా తరలి రావడం జరిగింది. ముద్రగడ గారు ఒక అభిమానమైన ఒక ఆప్యాయత కలిగిన వ్యక్తి. ప్రతి ఒక్కరిలోని కూడా చిన్న పెద్ద అని తేడా లేకుండా ఎంతో మర్యాదగా ఎంతో మంచిగా అందరితోటి కూడా నేనున్నానన్న భరోసా ఇచ్చే వ్యక్తి. అలాంటి వ్యక్తి లేకపోవడం అన్నది ఎవరు కూడా డైజెస్ట్ చేసుకుంటే ఆయన చెప్తే నేను ఇచ్చేస్తాను ఈ కమ్యూనిటీ హాల్కి. ఆయన అలా కాదు, మీరు వెళ్ళాలి, మీరు మాట్లాడాలి, మీ విషయం ఏంటో ఆవిడకి చెప్పాలి. ఆమె ఒప్పుకుంటేనే నేను చెప్తాను, ముందు నేను పంపిస్తానని చెప్తాను తప్ప మీరు మాత్రం వెళ్ళాలి. అంత గౌరవంగా ప్రోటోకాల్ పాటించే వ్యక్తి. అటువంటి వ్యక్తి లేకపోవడం చాలా చాలా దురదృష్టకరం. అంతేకాదు కాపులకి ముఖ్యంగా ఆయన ఏ జాతిలో అయితే జన్మించారో ఆ జాతి కోసం చాలా పోరాటం చేశారు, చాలా ఉద్యమాలు చేశారు. నిజంగా ఈరోజు ఒక జీవోలు వచ్చి కొంతమందికి న్యాయం జరుగుతుందన్న, లేదా ఒక కార్పొరేషన్ ఏర్పడిందన్న, ఇవన్నీ అంతేకాదు ఆయన ఒక ఉద్యమాన్ని వదిలిపెట్టారు. భుజస్కంధాల మీద ఎవరైతే ఈ కాపు జాతిలో బీసీ వర్గాలకు కానీ ఇంకా ఈ కాపు జాతిలో ఇంకా వెనకబడిన వర్గాలకు న్యాయం చేయాలని మిగిలిన కాపు అందరి మీద పెట్టిన ఇది ఇప్పుడు చాలా బాధ్యతతో అందరూ మోసి వాళ్ళకి న్యాయం చేయవలసిన బాధ్యత మా అందరి మీద కూడా ఉంది. ఎప్పటికీ మర్చిపోలేని ముద్రగడ గారితో వంగా గీత కారకుండా జ్ఞాపకం ఏమైనా ఉందా? ఇది నేను జీవితాంతం అంతా ఆయన స్మృతుల్లో నేను ఉంటాను అని చెప్పే సందర్భం అంటే ఏ సందర్భంలో ఎవరైనా సరే మాకు రాజకీయంగా సందర్భాలు ఉన్నాయి, అదేవిధంగా ఉద్యమాల్లో. ఒకసారి రైల్వే ఉద్యమం, రైల్వేకి సంబంధించిన తుని సంఘటనకి ముందు మేము మామూలుగా ఎంపీలుగా ఉన్నప్పుడు ఒకసారి సామలకోటకు సంబంధించి 2 రైళ్లు ఎన్నో ఆఫ్ చేయటమో ఏదో సంథింగ్ ఇష్యూ నాకు కరెక్ట్గా గుర్తులేదు కానీ అయింది. అయినప్పుడు అది ఎంత మాట్లాడినా అధికారులతో ఎంత మాట్లాడినా కూడా వాళ్ళు కరెక్ట్గా కన్విన్స్గా సమాధానం చెప్పారు. కానీ దానికి ఇది లేదు, కాదండి మేము చేయలేము అన్నట్టుగా చెప్తే పద్మనాభం గారికి చెప్పాను, సార్ ఇలా ఉంది వీళ్ళు ఇలా అంటున్నారంటే. అంతే ఈరోజు రాత్రికి సాయంకాలంకి చెప్పాము, మరుసటి రోజు మొత్తం అందరినీ చెలో సామలకోట అని చెప్పి ట్రాక్లన్నీ బంధించేసి ఇక్కడ నుంచి ఎక్కడ ఢిల్లీ నుంచి సీఎం ఆఫీస్కి ఫోన్ వచ్చి ఉద్యమం విరమించండి, మేము రైలు మళ్ళీ కంటిన్యూ చేస్తామనే విధానంగా రావటం జరిగింది. ఈ విధంగా అనేక సంఘటనలు ఉన్నాయి. ఆయన స్ఫూర్తిని మేము ఎప్పుడు కూడా మర్చిపోలేం. సపోర్టివ్గానే అందరికీ సపోర్టివ్గానే ఉండేవారు. వాళ్ళ కుటుంబానికి ఆ భగవంతుడు మనశ్శాంతిని, భగవంతుడు ఆ ధైర్యాన్ని ఇవ్వాలి. వాళ్ళు చివరిసారిగా మీరు ఆయనతో మాట్లాడిన సందర్భం లేదా చూసిన సందర్భం ఏంటి? అంటే చివరిసారిగా అంటే ఇక్కడ ప్రతిపాడులో ఒక కార్యక్రమం జరిగినప్పుడు అప్పటికి ఆయన గతంలో హెల్త్ బాగోక హైదరాబాద్ వెళ్ళి చేయించుకుని వచ్చారు. వచ్చి అక్కడ చాలాసేపు కూర్చున్నారు. మేము వెళ్ళేటప్పటికే ఆయన వచ్చి ఉన్నారు. అప్పటికే అరగంట పైన 30 గంట అయింది. ఇంకా ఆ ఫంక్షన్ వాళ్ళు, ఇంకా ఆ అమ్మాయిని మెచ్యూర్ ఫంక్షన్ అనుకుంటా, ఇంకా వాళ్ళందరూ రాలేదు. ఈయన వచ్చి కూర్చున్నారు అక్కడ. నేను వెళ్ళి మాట్లాడడం జరిగింది. సార్ అన్నీ మాట్లాడిన తర్వాత అంత బాగుంది, ఎందుకు సార్ వద్దు, ఇదంతా పొల్యూషన్ అయిపోద్ది, ఎంతమంది చాలామంది జనం వచ్చారు అక్కడ, వద్దు సార్ మనం ఇంకా మా అందరికీ మీరు కావాలి, మీరు హెల్దీగా ఉండాలి, పర్వాలేదమ్మా నాకేం మీకేం పర్వాలేదు సార్, మీకు ఆ ధైర్యం ఉంది, గుండె ధైర్యం ఉంది, బట్ మా అందరికీ మీరు కావాలి కదా, మీరు మాత్రం ఇంతంతసేపు ఇట్లాగా వద్దు సార్, ఇంత టైం స్పెండ్ లేదని చెప్పి. నిజంగా 2.5 hours ఉన్నారు ఆ ఫంక్షన్లో. 2.5 hours అలా కూర్చొని అంతమంది జనంలో హాలు నిండిపో ఒక 1000 మంది జనం, పెద్ద డీజేలు పెట్టే సౌండ్లు అయినా కూడా నేను ఇప్పటికీ మర్చిపోలేదు. ఎందుకు అంటే ఆయన నాతో ఎప్పటి నుంచో, వీళ్ళ ఫాదర్ నుంచి నాతో అమ్మా ఇతను నాతోనే ఉన్నాడు, మరి వాళ్ళ పిల్ల ఫంక్షన్ అయినప్పుడు నేను ఉండొద్దా అని ఒకటే మాట అన్నా. ఇలా చూడడాన్ని నేను ఎప్పుడూ చూడలేదు. మా కోరిక ఒకటే, ఆయనకు ఉన్నా లేకపోయినా, ఏమున్నా చెప్పినా చెప్పకపోయినా ఉండే ఆయన ఆశీస్సులు ఎప్పుడు కూడా ఉంటాయి. మేము అందరం ఏం కోరుకున్నాం, నేను ఒక ఆడపడుచుగా, ఆయన సోదరిగా నేనేం కోరుకుంటున్నానంటే, పద్మనాభం గారు తర్వాత ముద్రగడ గిరి పత్తిపాడు నియోజకవర్గ శాసనసభ్యులుగా ఎన్నికైతే మేమందరం ఆయనకి నివాళులు అర్పించినట్టుగాని నా భావన. అందుకే అందరికీ వచ్చిన వాళ్ళందరికీ నేను చెప్తున్నాను, మీరు గిరి కూడా ఉందండి, పద్మనాభం గారు ఎక్కడున్నా చూస్తుంటారు, ఆయన్ని మాత్రం వదలొద్దని నేనే చెప్తున్నాను.